ప్రయత్నమే మొదటి విజయం. ఒకరోజు ఒక రైతు మార్కెట్ నుంచి తన ఎడ్లబండిలో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ ఎడ్లబండిలో చాలా సామానుంది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఎడ్లబండి చక్రాలు బురదలో చిక్కుకున్నాయి. దీంతో బండి ముందుకి కదల్లేదు. దాంతో ఆ రైతు నేనిప్పుడేం చెయ్యాలి దేవుడా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. నాకిప్పుడు ఎవరు సహాయం చేస్తారు? ఓ దేవుడా, నన్ను కాపాడు అని వేడుకుంటున్నాడు. అప్పుడే ఒక అపరిచితుడు రైతు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని రైతుని అడిగాడు. నువ్విలా ఏడిస్తే దేవుడు నిన్ను కాపాడ్డానికి రాడు అని అంటాడు. దా, ఎడ్లబండిని మనిద్దరం కలిసి తోద్దాం అని అంటాడు. రైతు సరేనని బండిని తోస్తాడు. కొద్దిసేపటికి బురద నుంచి ఎడ్లబండి బయటికి వస్తుంది. రైతు ఎంతో సంతోషిస్తాడు. ఆ అపరిచితుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నీ సలహాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని అంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా. శ్రవణుడి యొక్క విధేయత. శ్రవణుడు చాలా పేద యువకుడు. అతను తన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించేవాడు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలన్నది శ్రవణుడి తల్లిదండ్రుల కోరిక. అయితే వారు వృద్ధులు, ఇంకా అంధులు. అయినప్పటికీ వారి కోరిక నెరవేర్చేందుకు శ్రవణుడు వారిని కావడిలో కూర్చోబెట్టి తన భుజాలపై మోసుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరతాడు. అలా అయోధ్య అడవులు దాటుతుండగా శ్రవణుడికి రాజు దశరథుడు వదిలిన ఒక బాణం వచ్చి తగులుతుంది. శ్రవణుడు గాయపడతాడు. ఆఖరి క్షణాల్లోనూ శ్రవణుడు దాహంతో అలమటిస్తున్న తన తల్లిదండ్రులకు నీటిని అందించమని దశరథుణ్ణి వేడుకుంటాడు. తన ఆఖరి క్షణాల్లో కూడా తన తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి తప్పించిన శ్రవణుడు ఆదర్శపుత్రుడిగా చరిత్రకెక్కాడు. అదృష్టవంతుడు. ఒక కుటుంబంలో రాము, రాధ, వారి ఒక్కగానొక్క కొడుకు అర్జున్ నివసిస్తుండేవారు. రాము ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు అతను ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. అర్జున్ చాలా అల్లరి పిల్లవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొనిమ్మని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ తనకు స్పోర్ట్స్ షూ కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. పని పూర్తి చేసుకున్న రాము షాపుకు వెళ్ళి అర్జున్ అడిగిన చెప్పుల గురించి అడుగుతాడు. కానీ ఆ షూస్ చాలా ఖరీదైనవి. అందుకని వేరొక షూస్ను కొని ఇంటికి తీసుకువెళ్తాడు. రాము ఈ కొత్త షూస్ను అర్జున్కు ఇస్తాడు. కానీ అర్జున్ అతడు అడిగిన షూస్ తీసుకురాలేదని నిరాశతో ఎంతగానో ఏడుస్తాడు. కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిన అర్జున్ ఒక బస్టాప్ దగ్గర ఆగి కూర్చుంటాడు. నేను ఎప్పుడు నాకు నచ్చిన షూస్ని కొనుక్కోగలను అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అటుగా ఒక అబ్బాయి కర్రల సహాయంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతనికి కాళ్ళు లేని విషయాన్ని గుర్తించిన అర్జున్ ఎంతో షాక్కి గురవుతాడు. ఎంతో బాధపడతాడు. అప్పుడు అర్జున్ తనకి కాళ్ళు ఇచ్చినందుకు, అలాగే తనను ఎంతో ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నీతి: మనకంటే లేనివారిని చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. గాడిద మరియు నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. దానికి చాలా ఆకలేసింది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అది అలా అడవి మొత్తం తిరుగుతుండగా దానికొక గాడిద కనిపించింది. నక్క మెల్లిగా గాడిద దగ్గరకు వెళ్తుంది. అప్పుడు నక్క రాకను గుర్తించిన గాడిద, నేను ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి పారిపోలేను, కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. గాడిద తన కాలుకు గాయమై ఎంతో బాధపడుతున్నట్లుగా నక్క ముందు నటిస్తూ ఏడుస్తుంది. నక్క గాడిద దగ్గరకు వెళ్తుంది. ఎందుకేడుస్తున్నావు అని నక్క అడుగుతుంది. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అది నన్ను ఎంతో బాధపెడుతుంది అని చెప్తుంది. దానిని నేను తీసుకోలేను అని బాధపడుతుంది. అప్పుడు నక్క అంటుంది, ఆగో, నేను నీకు సహాయం చేస్తాను. నేను నిన్ను తినేస్తే నీకు ఏ బాధ ఉండదు అని చెబుతుంది. అప్పుడు గాడిద, నీ సలహా బాగానే ఉంది,
కానీ నువ్వు నన్ను తింటే ఆ ముళ్ళు నీ నోట్లో చిక్కుకుంటుంది కదా, అందుకే నువ్వు ముళ్ళు తీసి నన్ను తింటే సరిపోతుంది అంటుంది. అప్పుడు నక్క ఇదే మంచి అవకాశమని భావించి, అయితే ముందు నీ ముళ్ళు తీసి తర్వాతే నేను తింటాను అని అంటుంది. అప్పుడు నక్క ముళ్ళు తీయడానికి వెళ్తుంది. తన కాలి దగ్గరకు నక్క రాగానే నక్కను గట్టిగా తన కాలితో తన్నుతుంది. వెంటనే నక్క ఎగిరి దూరంగా పడిపోతుంది. దాంతో గాడిద ఎంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. నీతి: అపాయ సమయంలో కూడా ఉపాయంతో ఆలోచిస్తే చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అత్యాశ సింహం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివసిస్తుండేవి. వాటిల్లో ఒక సింహం కూడా ఉండేది. ఆ సింహానికి చాలా అత్యాశ. అది మండు వేసవికాలం. సింహానికి చాలా ఆకలి వేస్తుంది. గుహ నుంచి బయటకొచ్చిన సింహం ఆహారం కోసం వెతుకుతుంది. అలా చాలాసేపటికి ఆహారం కోసం వెతుకుతుండగా ఆ సింహానికి ఒక కుందేలు దొరుకుతుంది. సింహం దాన్ని వేటాడి పట్టుకుంటుంది. అయితే ఆ కుందేలు చాలా చిన్నది. ఇది గమనించిన సింహం, ఈ కుందేలు చాలా చిన్నగా ఉంది, ఇది నా ఆకలిని తీర్చలేదనుకుంటా అని అనుకుంటుంది. అయినా సరే తినేద్దామని అనుకునేసరికి అటుగా ఒక లేడి పరిగెత్తడాన్ని చూస్తుంది. వెంటనే సింహం అత్యాశతో కుందేలును తినకుండా వదిలేస్తుంది. లేడిని వేటాడేందుకు దాని వెనకాలే పరిగెడుతుంది. చాలాసేపు ఆ లేడి వెనకాలే పరిగెత్తి 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 అలసిపోతుంది. కాని అంతలో ఆ లేడి అడవిలో మాయమైపోతుంది. అప్పుడు సింహం కుందేలును తినకుండా వదిలేసినందుకు ఎంతో బాధపడుతుంది. నేనా కుందేలును తిని ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. ఆ రోజంతా సింహం ఆకలితోనే బాధపడుతుంది. నీతి: మనకు దక్కిన దానితోనే తృప్తిపడాలి. మన మార్గంలో అడ్డంకులు. అనగనగా ఒక రాజు ఒక రహదారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని ఏర్పాటు చేయిస్తాడు. అతను అక్కడే ఒక చెట్టు పక్కన దాక్కొని ఎవరు ఈ బండరాయిని తొలగిస్తారా అని చూస్తుంటాడు. చాలామంది వ్యాపారులు, రాజులు అటువైపుగా వెళ్తారు. కానీ రాయిని ఎవ్వరూ తొలగించలేదు. చాలామంది ప్రజలు రోడ్లు శుభ్రంగా పెట్టలేదని రాజుని నిందించారు. కానీ ఎవ్వరూ కూడా బండరాయిని తొలగించడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. ఒకరోజు ఒక రైతు కూరగాయల బుట్టను తీసుకుని ఆ మార్గం వైపుగా వెళ్తుంటాడు. ఆ రాయిని చూసి ఆ రైతు దారిలో నుంచి ఆ రాయిని తొలగించేందుకు దాన్ని గట్టిగా తోస్తుంటాడు. చాలా బలంతో, ఎంతో కష్టంతో రాయిని కదులుస్తాడు. బండరాయిని మార్గం మధ్య నుంచి తొలగించేస్తాడు. రైతు తన కూరగాయల బుట్టను తీసుకుందామని కిందకి చూడగానే అక్కడ ఒక మూట కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూడగానే అందులో ఎన్నో బంగారు నాణేలు కనిపిస్తాయి. అలాగే మూటలో ఒక లేఖ కూడా ఉంటుంది. మార్గం మధ్య నుంచి ఎవరైతే బండరాయిని తొలగిస్తారో వారికే ఈ బంగారు నాణేలు అని అందులో రాసుంటుంది. రైతు ఎంతో సంతోషిస్తాడు. నీతి: మన మార్గ మధ్యలో వచ్చే ప్రతి అడ్డంకి జీవితంలో మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.